నేను చేసిన ఈ 3 తప్పుల వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోయిందండి. అందుకే మీరు కూడా ఈ తప్పుల్ని చేయొద్దు. మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఈ 3 తప్పులు ఏంటంటో మీకు చెప్తాను. మీరు అస్సలు చేయకండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ యూట్యూబ్ గురించి నేర్చుకోండి. యూట్యూబ్ ఎట్లా చేయాలి, యూట్యూబ్ మనం ఛానల్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మనం ఎట్లా వీడియోస్ తీయాలి, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకొని కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న పర్లేదు, నేర్చుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ తప్పు ఏంటంటే మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, మన హస్బెండా, మన అమ్మ నాన్న, మన అత్త మామ, వీళ్ళకి చెప్పండి. వీళ్ళకి నచ్చితే వాళ్ళకి చెప్పి మన ఛానల్ అనేది ఓపెన్ చేసుకొని ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయండి. అంతేగాని మన ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే ఎవ్వరికి చెప్పొద్దు. ఎందుకంటే మనల్ని ముందు ఓకే అంటారు, మన వెనక వెళ్ళి మోసేస్తారు. మళ్ళీ సెకండ్ది, మీరు యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే ఎటువంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దు. దానివల్ల మన ఛానల్కి లాస్ ఉంటుంది. మూడోది, మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు రారు. మనకి సబ్స్క్రైబర్స్ రావాలి, కౌంట్ కావాలి అనేసి మనకి తెలిసిన వాళ్ళకి చెప్దాం, వాళ్ళు చేసుకుంటారు కదా అనేసి మనం చెప్పేస్తాం. ఏం జరుగుతుంది, వాళ్ళు మన మాటని వదులుకోలేక చేసుకుంటారు, మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు మన వీడియోస్ని చూడరు. మనం ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మనకి వ్యూస్ రావాలంటే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని చూడాలి. దీనిపైన ఆధారపడి ఉంటుంది. యూట్యూబ్ అనేది మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది మనం చేసే వీడియోస్ని చూస్తున్నారు అనే దానిపైన చూస్తుంది. అదే మనం వీడియోస్ పెట్టగానే మన సబ్స్క్రైబర్స్ చూడకపోయినారు అనుకోండి, యూట్యూబ్ అసలు వీళ్ళ సబ్స్క్రైబర్సే వీళ్ళ వీడియోస్ని చూడట్లేదు, ఇంకా ఎవరిని చూస్తుంది అనేసి మన వీడియోని ముందుకు పుష్ చేయదు. అందుకు మనం ఛానల్ పెట్టినట్టు ఎవరికి చెప్పకండి. మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని అసలుకే చెప్పకండి. ఎందుకంటే మీరు ఛానల్ స్టార్ట్ చేశాక కొన్ని రోజులు అయ్యాక మీకు కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చాక అప్పుడు చెప్పాలంటే చెప్పుకోండి, కొద్దిగా గ్రోత్ వచ్చాక. అంతేగాని ముందు చెప్పొద్దు. దానివల్ల మనకే నష్టం కానీ ప్లస్ ఉండదు, మైనస్సే కానీ. ఇంకా ముందు స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే ఎటువంటి మనీ కూడా దీనిపైన పెట్టకండి. అదే యూట్యూబ్ కొత్త ఫోన్ కానీ మైక్ కానీ ఎట్లా వేరుగా ఏమైనా కొనడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే మన ఛానల్ సక్సెస్ అవుతుందో లేదో చెప్పలేము, ఎట్లా నడుస్తుందో కూడా చెప్పలేము. మీకంటూ కొద్దిగా నమ్మకం వచ్చినంత వరకు కూడా దేనిపైన ఇన్వెస్ట్ చేయొద్దు. ఇలా మనకు తెలియకుండానే కొద్దిగా తప్పులు ఆ తర్వాత ఫస్ట్ అయితే థంబ్‌నెయిల్ అండి. మంచిగా థంబ్‌నెయిల్ చేసుకోండి. మన వీడియోస్ మంచిగా చూడాలి అంటే థంబ్‌నెయిల్ మంచిగా ఉండాలి. థంబ్‌నెయిల్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎడిటింగ్, మనం ఎట్లా వీడియో తీసామో అట్లాగే పెట్టేస్తే చూడరు కదండి. మనం కాసేపు ఆగి ఎందుకు వీడియో చూస్తున్నామంటే ఆ వీడియో బాగుందనే కదా. అలాగే మన వీడియో కూడా ఇంకొకరు చూడాలంటే ఆ వీడియో బాగుంటే కదా చూస్తారు. అందుకు మంచి ఎడిటింగ్ నేర్చుకోండి. మంచిగా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే తప్పకుండా ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా వ్యూస్ అనేవి తప్పకుండా వస్తాయి. అలాగే మంచి టైటిల్స్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి, ట్యాగ్స్ ఇవ్వండి. మూడింటికైతే ChatGPTని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి థంబ్‌నెయిల్ కావాలంటే ChatGPT ఇచ్చేస్తుంది. డిస్క్రిప్షన్ కావాలన్నా, టైటిల్ కావాలన్నా, ట్యాగ్స్ కావాలన్నా, ఈ మూడింటిని కూడా మనం చాలా తక్కువ టైంలోనే ChatGPT నుంచి తెచ్చి మన వీడియోస్ కింద అప్డేట్ చేసుకోవచ్చు. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. నేను కూడా దాన్ని యూజ్ చేస్తున్నాను. దయచేసి నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ముందుగా కొంత టైం పెట్టి అన్నీ నేర్చుకున్నాక ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. మీకు మంచి బెనిఫిట్, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఏం తెలుసుకోకుండా ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఇంకా అందులోకి వచ్చాక తెలుసుకొని మనం ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది మనకి. ఒక విధంగా మనం వీడియోస్ అప్లోడ్ చేయలేదని బాధ ఉంటుంది. ఒక విధంగా మన వీడియోస్ని మనమే ఎడిట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా బర్డెన్ అయిపోతుంది. అందుకే అన్నీ నేర్చుకొని అన్నీ తెలుసుకొని వీడియోని అప్లోడ్ చేయండి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి. కొత్తగా నాలాంటి వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మనకి ఎక్కువ టైం లేదు, 5 నెలలు మాత్రమే ఉంది. అది టార్గెట్ పెట్టుకొని ఫాలో చేయండి. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.